నెల్లూరు జిల్లాలో మా గిరిజనుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. మాకు సహాయం చేస్తున్న గిరిజన నాయకులను బెదిరిస్తున్నారని మేయర్ భర్త పోట్లూరు జయవర్ధన్ అన్నారు. నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓ కార్పొరేటర్ భర్త హజరత్ నాయుడు గిరిజన నాయకుడు శేఖర్ను బెదిరించిన విషయాన్ని వినిపించాడు. గిరిజన నాయకుని ఎలా బెదిరిస్తున్నారో ఓసారి పరిశీలిద్దాం. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అందరికీ తెలిసిందే. నగర మేయర్ శ్రవంతి గారికి సంఘీభావంగా అనేక మంది గిరిజన సంఘాలు, దళిత సంఘాల నాయకులందరూ కూడా ముందుకు వచ్చి ఆమెకు మద్దతుగా నిలుస్తూ నిరసన కార్యక్రమాలు, విలేకరుల సమావేశాలు రకరకాలుగా వారికి ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే ఆ గిరిజన సంఘ నాయకులకు కానీ, దళిత సంఘ నాయకులకు కానీ వస్తున్నటువంటి బెదిరింపులు అన్నీ ఇన్ని కావు. నిజంగా వాళ్ళందరి పాదాలకి శిరస్సు వంచి సవినయంగా నమస్కరిస్తూ ఉండా. ఎన్ని బెదిరింపులు అంటే ఒక్కటి మాత్రం మచ్చుక్కి ఒక అర నిమిషం మీకు వినిపిస్తాయి. ఇది ఒక 2 రోజుల క్రితం జరిగినటువంటి విషయం. దయచేసి వినవలసిందిగా కోరుకుంటా ఉన్నా. ఫోన్ చేస్తున్నారు సార్. మార్నింగ్ ఎవరండి? నేనేనండి చేసింది. మీరు తెలియదు సార్ నాకు. ఎవరు సార్? నా పేరు హజరత్ నాయుడు అంటారు. 33వ డివిజన్ కార్పొరేటర్ అండి. ఓకే సార్, చెప్పండి సార్. నిన్న ఈవినింగ్ నిన్న మార్నింగ్ ఏదో వాట్సాప్ లో మెసేజ్ పెట్టున్నారు. దేనికి సంబంధించి? దేనికి? శ్రీధర్ రెడ్డి గారి గురించి, గిరిధర్ రెడ్డి గారి గురించి. నేను ఆ పేర్లు మెన్షన్ చేయలేదే, ఎవరు చెప్పలేదే. అవునా? పెట్టినట్టున్నారండి దాంట్లో? లేదు. ఏం పెట్టారు దాంట్లో? సార్ నేను మామూలుగా 4-5 పెట్టున్నాను. 4 ఏదో మా మేయర్ గారికి అన్యాయం జరిగిందని పెట్టినాము. నేను మీ మేయర్ గారికి అన్యాయం జరిగితే మీ మేయర్ గారి గురించి మాట్లాడుకోండి, తప్పు లేదండి. అవును, నేను కాదంటే మీరు ఏదో వాట్సాప్ లో పెట్టినారు కదా, ఒకసారి చూడండి సార్. మీరు బాగా చూడండి. నేను బాగా చూసానండి. ఏమని ఉంది సార్? ఎక్కడ మీరు ఎక్కడ ఉండేది మామూలుగా అండి? తోటపల్లి గూడూరు సార్. తోటపల్లి గూడూరా? ఓకే. మీరేమని పెట్టినారు? మీకు తెలియదు పెట్టిన వాళ్ళు? సార్ నేను 4-5 పెట్టాను. అన్నట్లు ఎక్కడ కూడా మీరు చెప్పినట్టుగా ఆ పేర్లు ఎక్కడ నేను మెన్షన్ చేయలేదు. వాళ్ళ గురించి పెట్టలా. నాకు తెలిసింది పెట్టినా. మీకు తెలిసింది? అది ఏం తెలిసిందే పెట్టారండి అంటున్నా. ఏం తెలుసుంటే పెట్టారు? మీకు తెలిసింది అంటున్నా. ఏం తెలిసిందంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మాకు పెంచలయ్య గారికి పెద్ద వార్ జరుగుతుంది మీకంటే ముందు నుంచి. ఏ పెంచలయ్య గారండి? కేసీ పెంచలయ్య. ఎవరా? కేసీ కల్లూరు చిన్న పెంచలయ్య. ఓకే. జరుగుతా ఉంటే వాళ్ళు ఒకసారి మా ఇంటి మీద కూడా కొట్టడానికి వచ్చారు. ఓకే. ఆ తర్వాత ఇండ్ల రవి అని ఇంకో అబ్బాయి ఉంటే ఆ ఇంటి మీద కూడా వాళ్ళ ఇంటి మీద కొట్టడానికి వచ్చారు. ఆ తర్వాత మన జీవి ప్రసాద్ వీడియో పెట్టినాడు కదా. ఏమండి? జీవి ప్రసాద్ వీడియో పెట్టినాడండి. అవును. దాని కింద ఒకటి పెట్టినారు కదా మీరు? అవునండి, కరెక్టే. ఏం పెట్టినారు ఒకసారి చదవండి. చదవాలంటే ఇప్పుడు నేను రోడ్ లో ఉన్నాను సార్. తీసి మీకు ఫార్వర్డ్ చేస్తారు చూడండి కావాలంటే. నాకు ఫార్వర్డ్ చేయబల్ల నా దగ్గర ఉంది. నోరు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఏం మాట్లాడామండి మీతో మేము? నోరు ఉందని ఏమన్నా మాట్లాడు. నోరు యాసిడ్ పోసి కడగాల్సి వస్తుంది. నోరు కడిగారు సార్. ఇప్పుడు మీకు అలవాటే కదా సార్. మీకు అలవాటే కదా కడిగేది, చంపేది. కాదండి, కడిగేది, 4 కోసేది మీకు అలవాటే కదా సార్. చేయండి, అంతే కదా. ఏమవుతుంది? ఇంకొక బాడీ అవద్దు, అంతే కదా. 4 కోసేది, కడిగేది మీకు అలవాటే కదా. నాకు అలవాటే స్వామి. అదే చేయండి. అప్పుడు చాలాసార్లు చేయించుకున్నావు కదా. ఉన్నారు కదా, బాయ్తో కావాల్సిన మంది ఉన్నారు కదా. లేకపోతే నువ్వు ఎక్కడ పోస్టర్ ఇచ్చే పెడతావు? అసలు మీరు ఎవరు? దానికి సంబంధం ఏంది? నువ్వు ఏ సంబంధం ఉండి పెట్టావురా పోస్టర్ ఇచ్చే? అవునండి, నేను ఆ సామాజిక వర్గాన్ని కాబట్టి పెట్టాను. తప్పేముంది? ఏమని పెట్టావు నువ్వు? ఏం పెట్టావు? నువ్వు ఏదైనా ఉంటే రాయల్టీగా, నీకు ఏదైనా ఉంటే రాజకీయంగా ఫైట్ చేయి. అవును, మేము అలానే చేస్తున్నాము. మనుషుల గురించి ఏంద్రా మామూలుగా మేము ఎక్కడ వాళ్ళ పేర్లు మెన్షన్ చేయాలా, వాళ్ళ హోదాలు మెన్షన్ చేయాలా. నువ్వేమని పెట్టావు? ఏం పెట్టాము? నువ్వేమని పెట్టావు? నువ్వు ఏడ్రా ఉండేది? ఉండేది వస్తారా? ఏం పెట్టావు? చూపిస్తాను. నీ దగ్గరికే వస్తాను రా, చూపిస్తాను. తోటపల్లి గూడూరు రండి. నీ దగ్గరికే వస్తాను రా, చూపిస్తాను. తోటపల్లి గూడూరు రండి. అంటే బెదిరిస్తున్నారా ఏంది? నేనేం బెదిరిలా. అంటే భారతదేశ సంస్కృతిలో మాట్లాడుకునే వాక్ స్వతంత్రం కూడా మాకు గిరిజనులకు లేదా? ఉంది. సంస్కృతంలో మాట్లాడు. సంస్కృతం అది
సంస్కృతం అనేది. అవును, నేను తప్పేం మాట్లాడలేదండి. నిన్ను బూతులు పెట్టి నిన్ను బూతులు పెట్టాను నేను. పెట్టమంటావరా? బూతులు పెట్టానా? మీరు మర్యాదగా మాట్లాడాలి. మీరు మర్యాదగా మాట్లాడాలి. మీరు ఒక మర్యాదగా మాట్లాడాలి. మీరు ఒక ప్రజాప్రతినిధి. మర్యాదగా మాట్లాడాలి. మర్యాదగా మాట్లాడాలి. మీరు ఒక ప్రజాప్రతినిధులు. మర్యాదగా మాట్లాడాలి. రోడ్డు మీద పోయేవాళ్ళం కాదు మనము. మాట్లాడించుకోలేదు అట్లా. నేనేం తప్పు పెట్టలేదు కదండి. ఏం పెట్టలేదు చెప్పండి. నేను తప్పేం పెట్టలేదే. నేను అసలు ఆ పదాలు వాడలేదు, తప్పు పదాలు వాడలేదు, పేర్లు వాడలేదు. అవతల ప్రవర్తన నీ ప్రవర్తన బట్టి ఉంటుంది. అవతల ప్రవర్తన మీ ప్రవర్తన ముందే ఉంది. మా మీద దాడులు చేయించారు, పెంచలేదు చేత లాస్ట్ కేసులు కూడా కట్నే కూడా చేశారు మీరు. ఇవన్నీ ఉన్నాయి. అసలు మీకేం సంబంధం అండి? అసలు నాకు అర్థం కాలేదు. అవును, నేను మీ మీద పెట్టలేదు. ఇంకొకసారి పెట్టి చూడు నువ్వు గాండు. అవును, నువ్వు పెట్టండి, మళ్ళీ పెడతావు అంతే కదా. ఏమవుద్ది? మీరు పెట్టండి, మళ్ళీ ప్రసాదం పెట్టమని చెప్పండి, మళ్ళీ పెడతారు అంతే కదా. కాదు, అంత పెద్ద నీతిమంతుల్లాగా శుద్ధమంతుల్లాగా ఒక గిరిజన మహిళని మేయర్ గారిని ఈ విధంగా చేస్తారు మీరా? గిరిజన మహిళ మేయర్ చేస్తారు మీరా? మీకు న్యాయం ఇదే? మీకు న్యాయమా? ఒక ఆడబిడ్డని 2 నెలల పసికందుకు పట్టుకొని ఉంటే అమ్మాయి మీద చేయడం, ఇలాంటి దాష్టికం చేయడం మీకు అవసరమా? మీది న్యాయమా? న్యాయమా అంట. అది ఏం చేసిందండి మేయర్ గారు మిమ్మల్ని? మేయర్ గారు ఏం చేశారు మిమ్మల్ని? మేయర్ గారు మిమ్మల్ని ఏం చేశారు? ఒక గిరిజన బిడ్డ, ఒక అనాథ బిడ్డనే కదా మీరు అసూయతో మాట్లాడుతున్నారు. టాపిక్ డైవర్ట్ ఏం లేదండి. డైవర్ట్ ఏం చేస్తాను నేను? దాని మీదే వచ్చింది, దాని మీదే మాట్లాడుతున్నాం. నేను డైవర్ట్ చేయలేదు. నేను దాని మీద వచ్చింది కాబట్టి దాని మీదే మాట్లాడుతున్నా. నేనేం చేశానండి? జరిగింది అదేనన్నా. అన్నగారు నాయుడు గారు, మేము సబ్జెక్ట్ ఆనించే వచ్చింది, సబ్జెక్ట్ వచ్చింది. అదే మీరే ఒప్పుకుంటారా? మీరే ఒప్పుకుంటారా? కనీసం మానవత్వం కూడా లేకుండా ఒక గిరిజన మహిళ పసిబిడ్డ తల్లి మానవత్వం కూడా లేకుండా మీరు చేస్తుంటే ఏమన్నా న్యాయమా మీకు? ఏమన్నా న్యాయం అంట? ఏం చేశారు మీకు తెలీదా? సర్లేండి అట్లాగే. ఓకే, అలాగే సార్ ఉంటాను. ఈ విధంగా ఏం చెప్తా ఉన్నాడు? 33వ డివిజన్ కార్పొరేటర్, నేను కార్పొరేటర్ అని చెప్తున్నాడు. ఆయన కార్పొరేటర్ కాదు, కార్పొరేటర్ గారి భర్త 33వ డివిజన్ కార్పొరేటర్ హజరత్ నాయుడు గారి గురించి అందరికి తెలిసిందే. ఆయన ఎంత మాత్రం బెదిరించగలుగుతాడు, ఏం చేయగలుగుతాడు, హజరత్ నాయుడు అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, హజరత్ నాయుడు ఎవరిని తిట్టేంత పరిస్థితి కాదు, ఎవరిని కొట్టేంత పరిస్థితి కాదు. అయినా హజరత్ నాయుడు ఈరోజు ఇంత దుర్మార్గంగా మా గిరిజన సంఘ నాయకుడిని యాసిడ్ పోస్తా నీ నోట్లో, ఎక్కడున్నావురా అని ఏం మాట్లాడుతున్నాడో ప్రెస్లో మాట్లాడలేనటువంటి మాటలు, రమ్మంటావా అంటాడు. ఇంకా చాలా ఉంది. ఆ రికార్డింగ్ అంతా కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఈ రోజు హజరత్ నాయుడు అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అంత ధైర్యంగా ఒక గిరిజన సంఘ నాయకుడు, 60 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తి, కేవలం నగర మేయర్ శ్రవంతి గారికి సంఘీభావం తెలిపాడని చెప్పేసి హజరత్ నాయుడు ఎంత ధైర్యంగా మా గిరిజన నేతకు ఫోన్ చేసి నోట్లో యాసిడ్ పోస్తా నోట్లో అంటున్నాడంటే దాని వెనక ఎవరున్నారు? రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నా. నీ ధైర్యంతోనే కదా అతను ఆ విధంగా మాట్లాడుతున్నాడు అని అడుగుతా ఉన్నా. ఇది సబబేనా అని అడుగుతా ఉన్నా. నీకు అంత కాపాలనుకుంటే అందరినీ బతిలాడుతున్నావు కదా. 100 మందిని నా మీద ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి బతిలాడుతున్నావా లేదా? 100 మంది నాయకుల్ని నా దగ్గరికి రావద్దు, మాకు సంఘీభావం తెలపొద్దని చెప్పి తల కిందకి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేస్తున్నావా లేదా? రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఏంది ఇది? ఎంతవరకు పోతుంది? చంద్రబాబు నాయుడు గారు గత వారం రోజులుగా గొంతు నొప్పి వచ్చేటట్టు అరుస్తా ఉన్నా.
ఎప్పుడు అరికడతారు ఈ అరాచకాలు? మీరే చేపిస్తున్నారా అరాచకాలు అనే మెసేజ్ పోతా ఉంది సమాజంలోకి. ఎప్పుడు అరికడతారు ఈ అరాచకాల్ని? మా గిరిజన నేతలపై జరుగుతున్నటువంటి దాడులు అరికడతారా లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నా. మా గిరిజన నాయకులపై జరుగుతున్నటువంటి దాడులు యాసిడ్ పోసి మిమ్మల్ని హతమారుస్తామని చెప్తా ఉన్నారు, నరుకుతామని చెప్తా ఉన్నారు. నేను మచ్చుక్కే చూపించా, ఇంకా ఉన్నాయి, నేను మచ్చుక్కే చూపించా. మా గిరిజన నాయకుల్ని కాపాడండి, మా గిరిజన నాయకులను కాపాడండి, మేము చావడానికి సిద్ధపడ్డాం, మా గిరిజన నాయకుల్ని కాపాడమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటున్నా.